వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీకి రాజేద్ గారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు నాయకత్వం, ధర్మయ్య గారు నాయకత్వం గురించి చెప్తూ మాట్లాడుతున్నారు. అంటే నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మీరే ఇందాక మామూలుగా మనం మాట్లాడుకుంటుంటే చెడు వ్యసనాలు ఉండకూడదు, నీతి నిజాయితీ, అటువంటి లక్షణాలు చూస్తే కనుక ఇప్పుడున్న నాయకుల్లో కొంతమందికే కొద్దిగా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఒకవేళ ఈ లక్షణాలు నేను కోరుకున్న లక్షణాలు కావాలంటే మాత్రం దాదాపుగా లేరనే చెప్పుకోవాలి. అందుకే నేను మొదటనే చెప్పిన లేరని. చాలా ఉన్నాయండి. ఒక 20 కండిషన్స్ పెట్టుకున్నాను నేనైతే. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసే వ్యక్తులు మనం తయారు చేయాలి తప్పించి అంటే వెతికి పట్టుకో. అంటే మనం ఇటీవల జరిగిన ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చూస్తున్నాం. అంటే వేదికలను ఏర్పాటు చేయడం, అప్పటి వరకు ఒక వేదిక ఏర్పాటు చేయడం, అది అంటే కేవలం పేపర్లో రావడానికి, ఎలక్ట్రానిక్ మీడియాలో రావడానికి, తన కార్యక్రమం ప్రసారం కావడానికి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇంతమందికి సహాయం చేసాం, లేకపోతే ఈ విధంగానే ఎంతో ఉపన్యాసాలు చేసే నాయకులు ఉన్నారు. నాయకులకి కుదువు లేదు మన దగ్గర. కాకపోతే నాయకత్వం గురించి మాట్లాడుతుంటే కనుక ప్రజల్లోకి వెళ్ళి, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో కనుక చూసుకుంటే కనుక ప్రజల్లోకి వెళ్ళి అవగాహన తీసుకురావడానికి కానీ, లేకపోతే రాజ్యాధికారం గురించి చెప్పడం కానీ, ఓటు హక్కు గురించి ప్రజలకు చెప్పడం కానీ ఆ లక్షణాలు కనపట్ల. ఎందుకంటారు అది? నేను ముందే చెప్పినాను కదా, బ్రాహ్మణవాదము మా దళితులలో కూడా ఉంది, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో కూడా బ్రాహ్మణవాదం ఉంది. అందువల్ల స్వార్థము, బ్రాహ్మణవాదం అంటే స్వార్థమే. ఇంకే అట్లా తన యొక్క ఇమేజ్ లేకపోతే తన లాభము, పేరు, ప్రతిష్టలు వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇవి కాదు మనకు కావాల్సింది. ఇవ్వాల్సిన అంటే సమాజానికి నేను ఇవ్వాలి, ఆ ఇవ్వాలనే భావము మనలో రాదు. ఎంతకాలం అంటే బుద్ధిజము మనము ప్రిన్సిపుల్ మనం పాటించకపోతే ఇవ్వాలనే భావన రాదు. ఎంతసేపు తీసుకోవాలనే భావన ఉంటుంది. తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నాయకులు కాలేరు. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. జై భీమ్ అండి. మరి ముఖ్యంగా మెజారిటీ రాజ్యాధికారం అనేటువంటి కార్యక్రమంలో మన రాష్ట్ర స్థాయిలోనే ఎంతో పేరొందినటువంటి మీ యొక్క కార్యక్రమానికి కూడా జై భీములు తెలియజేస్తున్నాను. మరి ప్రోగ్రానికి వచ్చినటువంటి ప్రొఫెసర్ ధర్మయ్య గారికి కూడా జై భీములు తెలియజేస్తున్నాను. నిజంగా అండి, ధర్మయ్య స్థాయిలో చూసి మన రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా నిజాయితీ న్యాయం కలిగినటువంటి నాయకులుగా తయారు చేయడానికి అందరూ సిద్ధపడాలి. ధర్మయ్య గారు చేసేటటువంటి యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే, పేద పిల్లలకు అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు అనాథాశ్రయాన్ని ఏర్పరిచి దానికోసం ఎంత పాటుపడుతుందో కూడా దాని గురించి మీరు వివరంగా ఒక రోజు దాని గురించి రీసెర్చ్ చేసి దాన్ని మీ TV1 బృందం కానీ TV9 బృందం కానీ తెలియపరచాలనండి. ఇక్కడ మెజారిటీ రాజ్యాధికారి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వివిధ నాయకులకు కూడా ఆదర్శంగా ధర్మయ్య గారిని తీసుకోవాలని నా యొక్క మనవి సార్. ఈ యొక్క రాజ్యాధికారంలో ముఖ్యంగా దళితులకు చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా వివిధ స్థాయిలలో, వివిధ రంగాలలో కూడా అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి సార్ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా. వాటన్నిటి కూడా వెలుగులోకి తేవాలి మీ TV1 బృందం కూడా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా సేవలు అందించినటువంటి ఈ యొక్క దళిత మహాజనులకు కూడా జై భీములు తెలియజేస్తున్నాను. వెంకట గారు ఒకటి స్పష్టంగా చెప్పండి. అంటే దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులు రాజ్యాధికారం సంపాదించాలి, రాజ్యాధికారం దిశగా పయనించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సార్ మరి ఇప్పుడు సార్ చెప్పినటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకులు తయారు చేయాలి సార్. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాధికారం, ఇప్పటి వరకు ఉన్నటువంటి దళితుల్లో నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఎవరో కూడా గుర్తించలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జరిగేటటువంటి సంఘటనలో, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగేటటువంటి సంఘటనలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళతో కలవలేకపోతున్నారు. ఎందుకంటే విభజించి పాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ బ్రాహ్మణిజంలో కానీ హైయర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విభజించి పాలిస్తున్నారు. ఈ విభజించి పాలించినటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి బుద్ధిజంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలను ముందుకు తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మనకు రాజ్యాధికారం అనేటువంటి కార్యక్రమం ముందుకెళ్ళి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరిగేటటువంటి ఆలోచన విధానం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఒక ఎడ్యుకేట్ అయ్యారండి, ఒక 60% ఎడ్యుకేట్ అయ్యారు. ఈ ఎడ్యుకేట్ అయినటువంటి తర్వాత రాజ్యాధికారం కోసం పాటుపడాలంటే ఎకనామికల్ గా డెవలప్మెంట్ కాలేకపోతున్నారు. ఈ ఎకనామికల్ గా డెవలప్మెంట్ కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు
ఓకే వెంకట గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. అంటే ధర్మయ్య గారు, వెంకట గారు చెప్పేది విభజించు పాలించు అనే పద్ధతులు ఉండడం వల్ల రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఒప్పుకోవాలి. విభజించి పాలించడమే ఇంతవరకు జరిగింది. ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల నుంచి కూడా విభజించినప్పుడే పాలించగలుగుతారు. సో అది మన బ్రాహ్మణవాదం. సమాజంలో చూస్తే కనుక, ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తే దళిత బహుజన వర్గాలను తీసుకుంటే కనుక ఎంతోమంది మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నత స్థాయిలో చేరుకున్నారు. కనీసం వాళ్ళు కూడా ప్రజల్లోకి ఓటు హక్కు తీసుకెళ్ళి ఓటు హక్కు గురించి దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, రాజ్యాధికారం మనం సంపాదించుకోవాలి, చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదంటారు? అంటే మనకు ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ ఈ నాయకులు ఉంటున్నారు కాబట్టి ఆ ఇష్యూ నుంచి బయటపడాలి కదా. ముందు ఆ ఇష్యూల నుంచి బయటపడలేని పరిస్థితులలో ఉన్నారు కదా. అంటే ఓ సర్కిల్ ఏర్పాటు చేసుకుని ఆ సర్కిల్లోనే తమ పోరాటం చేస్తున్నారు. దాటలేరు. దాటకపోతే ప్రజల్లోకి వెళ్ళేది ఎప్పుడు? ప్రజలకి ఓటు హక్కు గురించి, దాని విలువను గురించి చెప్పే సందర్భం అంటే పరిస్థితి రావడం లేదు అసలు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను పట్టుకొని ఉన్నారు. ఆ సమస్య తీరడానికి వాళ్ళకి జీవితకాలం అంతా సరిపోతుంది. ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ప్రస్తుతం ఉన్న నాయకులకు ఎవరికి లేదని. అందుకే మనం నాయకులని తయారు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. మనకు కావాల్సిన నాయకులు రావాలి. సమస్యల పట్ల అందరూ స్పందిస్తారు. ఓకే, మరి కాల్ తీసుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి రూపా గారు లైన్ ఉన్నారు. రూపా గారు. హలో, రూపా గారు, ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే ధర్మయ్య గారు. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మన సబ్జెక్ట్ లో మెజారిటీకే రాజ్యాధికారము అంటే రాజ్యాధికారం ఎలా సిద్ధిస్తుందని ప్రశ్న వస్తుంది. రాజ్యాధికారం రావాలంటే ఫస్ట్ 85% ఉన్న దళితులు కానీ కింద వర్గాల వారు అంటున్నారు కదండి, ఆ మనిషిని మనిషిగా గౌరవించుకున్నప్పుడే మనకి ఏదైనా మనకు సాధించగలం. ఫస్ట్ మనం గౌరవించుకోకుండా మనం ఇందాక నుంచి మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు సార్, మీరు ఏంటంటే బ్రాహ్మణులు వల్ల అని ఒకళ్ళని మనం విమర్శించడం కన్నా మనమేంటి మనల్ని మనం గౌరవించుకోవాలి. ఈ రోజు కులం కులం గొప్ప కాదు. ఈ రోజు చదువు ఉన్నవాడు గొప్ప, డబ్బున్నవాడు గొప్ప, తెలివితేటలు ఉన్నవాడు గొప్ప. కులం ఎవరికి గొప్ప కాదు. ఇప్పుడు బ్రాహ్మణ ఏం చేయగలరు? వాడి తెలివితేటతో వాడికి మనల్ని అనగదొక్కుతున్నాడు. రూపా గారు, ధర్మయ్య గారు చెప్పింది ఒక కులం. రూపా గారు, ధర్మయ్య గారు చెప్పింది కులం గురించి కాదు, బ్రాహ్మణ కులం గురించి మాట్లాడలేదు, బ్రాహ్మణ వాదం గురించి మాట్లాడారు. చెప్పండి. ఏదైనా బ్రాహ్మణవాదం గురించి బ్రాహ్మణవాదం గురించి మనం మాట్లాడుతున్నాము అంటే వాళ్ళు చాలా తెలివితేటలతో వాళ్ళు సమాజంలో ఉన్న స్థానానికి వచ్చారు. ఇప్పుడు కూడా దళితులు కింద వర్గాల వారి కిందనే ఉండిపోవడానికి కారణం ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోకపోవటం ఫస్ట్ కారణం సార్. ఏ రోజైతే మనల్ని మనం గౌరవించుకుంటావో మన కులం మనకు గొప్ప, నేనేంటి ఒక మనిషిగా మనం యూనిటీ లేదు, మనం గౌరవించుకోవట్లేదు. బీసీలు ఎస్సీల్లో కలవరు, ఎస్సీలు ఎస్టీల్లో కలవరు. ఎస్సీలోనే అన్ని వర్గాల్లో ఒకళ్ళ కులాన్ని ఒకళ్ళని విమర్శించుకుంటామంటే పై కులం వాడికి ఇంకా చులకనగానే ఉంటది. ఫస్ట్ మనం గౌరవించుకోవాలి. అప్పుడే మనకి రాజ్యాధికారం రావాలంటే మనలో యూనిటీ రావాలి. మన ఫస్ట్ పేదవాడిని గుర్తించండి సార్, మనిషిగా గుర్తించాలి. థ్యాంక్ యూ రూపా గారు, మీ మంచి అంశాన్ని ప్రస్తావించారు. రూపా గారు చెప్పింది చాలా వరకు మనం ఏకీభవించక తప్పదు. అంటే ఉన్న ఎస్సీల్లో ఉపకులాలు ఉన్నాయి, బీసీలో ఉపకులాలు ఉన్నాయి, ఎస్టీ ఎలా అంటే ఎవరి కులం వాళ్ళకి గొప్పదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కలిసి మాత్రం ఐక్య ఉద్యమం, ఐక్య పోరాటం మాత్రం చేయట్లేదు అంటారు. అసలు కులాలు ఉన్నాయే విడిపోవడానికి, కలవడానికి కాదు అవి. అమ్మకి ఒకటి చెప్పదలుచుకున్నాము, నేను బ్రాహ్మణుల కులాన్ని గురించి మాట్లాడలేదు. బ్రాహ్మణవాదం ఇది మనువాదము, బ్రాహ్మణవాదము, హిందూవాదము, ఈ మూడు ఒకటే, వేరు కాదు ఇవి. ఇక్కడ ఏంటంటే అవి విభజించి పాలించడానికి కొరకే ఈ వాదాలన్నీ, ఈ మూడు కూడా ఒకటే. బ్రాహ్మణవాదం అంటే విభజించి పాలించడమే దాని యొక్క లక్ష్యం. ఎప్పుడు కూడా పవర్ కొరకు వాళ్ళు అన్ని అక్రమాలు చేస్తారు. ఏది వాదం ఉన్నాం, ఆ వాదం అది బ్రాహ్మణులలో ఉండొచ్చు, ఈవెన్ ఎస్సీలలో కూడా ఉంది, బీసీలలో కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయని చెప్పినాం. మనం ఎవరిని కులాన్ని మాత్రం చెప్పలే. ఇంకా మీరు మాట్లాడుతూ ఒక దళిత బహుజనుల కోసం ఒక ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అన్నారు. అంటే ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ ఒక బహుజన సమాజ్వాదీ పార్టీ అని, బీఎస్పీ. అంటే ఆ పార్టీని డెవలప్ చేసుకోవట్లేదు. ఏంటంటే ముఖ్యంగా
తమ సర్కిల్లో నుండి బయటకు వచ్చి పోరాటం చేయట్లేదు, లేకపోతే తమ సమస్యల కోసం పోరాటం చేయట్లేదు అంటున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అంటారా? ఒకవేళ దళిత బహుజనులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే, రాజకీయాల్లో సక్సెస్గా సాధించాలంటే కనుక వాళ్ళ కండబలం ధనబలం అనేది చాలా అవసరం. అది ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది బ్రాహ్మణవాదం. ఎందుకంటే కండబలము ధనబలము ఉన్నోడే రాజకీయంలోకి వస్తాడు, ఆ పరిస్థితిని కల్పించిండ్రు. ఇప్పుడు మనం ఆ పరిస్థితుల్లో ఆ పద్ధతిలో గిట్ట పోదలుచుకుంటే మనకెప్పటికీ అధికారం రాదు. ఎందుకు రాదు? ధనబలం మనకి రాదు, కండబలం మనము ఉపయోగించలేము, ఉన్నది కానీ ఉపయోగించలేము. ఈ రెండింటి వల్ల మనం ఇంకెప్పటికీ అధికారంలో రాం. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంటిది? దానికి వ్యతిరేకమైనది మనం తయారు చేయాలి. ధనాన్ని ఉపయోగించి మనము రాజ్యాధికారంలోకి రాలేము, కాబట్టి ధనం లేకుండా రావాలి. కానీ ఆ పరిస్థితి మాత్రం మనకి సమాజంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయదలుచుకున్న వ్యక్తి ప్రజల్లోకి వెళ్తే కనుక నాయకుడు వస్తున్నాడు, మనం ఓటు వేయాలంటే అతను ఏమి ఇస్తాడు అనేది ఎదురు చూస్తారు జనాలు. అంటే అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో డబ్బు లేకుండా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలంటే ఎంతవరకు సాధ్యపడుతుందండి? సాధ్యత ఉంది. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సాధ్యత ఎప్పుడు ఉంటుంది? నీవు నిలబెట్టే క్యాండిడేట్ ఒక పార్టీ, మన కొరకు ఉండే పార్టీ ముఖ్యంగా ఆ పార్టీలు అయితే చెయ్యవండి. ఇప్పుడున్న పార్టీలు ఏవి కూడా ధనము లేకుండా వాళ్ళు ఎన్నికల్లో నిలబడలేరు, వాళ్ళు గెలవలేరు. ఇప్పుడు ధనం లేదు. మనం కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. వైజాగ్ నుంచి ఉదయ్ గారు. ఉదయ్ గారు, హలో ఉదయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ధర్మయ్య గారు మాట్లాడండి. నమస్తే, గుడ్ మార్నింగ్. అదే ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ యూఆర్ డూయింగ్ సో గుడ్. అండ్ కాకపోతే మనకి మంచి పనులు చేసే వాళ్ళకి రికగ్నిషన్ చాలా లేట్ గా గవర్నమెంట్ తరఫున ఏమీ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ కూడా ఇవ్వరు. ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయిపోతారు. ఒక తెలుగు రాష్ట్రానికి తెలుగు రాకపోయినా చీఫ్ మినిస్టర్ అయిపోతారు. కానీ మంచి పనులు చేసే వాళ్ళకి ఒక రికగ్నిషన్, ఒక మంచి హోదా ఇద్దామన్న ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ కి లేదు. ఓకే ఉదయ్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ, అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో సక్సెస్ సాధించవచ్చు ధనబలం లేకుండా అనేది, అది ఎలా సాధ్యపడుతుంది? ప్రజలు కోరుకునేది ఏంటిది? వాళ్ళ బాగు గురించి. ఆ బాగు ఎప్పుడైతుంది అని నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో, అంటే ఒక పార్టీ, కొత్త పార్టీ ఎట్లాంటి నమ్మకం ఇవ్వాలంటే, మేము నిలబెట్టే క్యాండిడేటు అన్యాయం చేయడు, అక్రమాలు చేయడు, ధనం సంపాదించడు, ఎన్నికలలో ఖర్చు పెట్టాడు. ఖర్చు పెడితే మళ్ళీ సంపాదించుకోవడానికి ఎప్పుడైనా కూడా మనము 10 రూపాయలు ఖర్చు పెట్టినామంటే 10 రూపాయల విలువ మనం సంపాదించుకోవాలి. దానికంటే ఎక్కువ సంపాదించాలి కానీ తక్కువ మాత్రం సంపాదించకూడదు. ఖర్చు పెట్టే ఉద్దేశం ఎప్పుడు కూడా అదే. అధికారం కొరకు ఖర్చు పెడుతున్నామంటే, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినాం అనుకో, 10 కోట్లు సంపాదించుకోవాలి. అంటే కరప్షన్ అక్కడ మొదలైంది. ఎలక్షన్తోనే కరప్షన్ మొదలవుతుంది. కరప్షన్ మొదలైనాక ప్రజలకి నమ్మకము, ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి. ఉన్న పార్టీలలో ఏదో ఒక పార్టీకి వేసుకోవాలి. అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు మన పార్టీ, అంటే మనము ఒక పార్టీ నిర్మించగలిగితే, ఆ నిర్మించడంలో మేము మీకు అన్యాయం చెయ్యము అనే నమ్మకాన్ని కలిగిస్తే నీ ధనాన్ని చూడరు, వాళ్ళే నీకు ఉల్టా ఇచ్చి నిన్ను ఎన్నుకుంటారు. నేను ప్రిన్సిపల్ కూడా చెప్పినాను, మీ క్యాండిడేట్ మీకు నాయకుడు కావాలనుకుంటే, నీ వ్యక్తి నీకు కావాలనుకుంటే నీవు ఏం చేయాలి? నీవే అతనికి సపోర్ట్ చేయాలి. ధన రూపంలో, ఓటు రూపంలో ఓటు వేయాలి. ఆయన సర్వైవ్ కావడానికి, గెలవడానికి ధనం కూడా. మరి కాళ్ళతో మాట్లాడదాం. నెల్లూరు నుంచి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, సార్ ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. సార్ నా పేరు ప్రభాకర్ రావు అండి, నెల్లూరు చెప్పండి. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ నేను సూటిగా 2 ప్రశ్నలు అనుకుంటున్నాను సార్ ఇద్దరిని. చెప్పండి. సార్ ఏం లేదు సార్, అది ఇప్పుడు మీరు రాజ్యాధికారం తీసుకురావాలి, ఆ బడుగు వర్గాలకు కానివ్వండి లేదా ఎస్సీ ఎస్టీలు కానీ ఒక దాటి మీద తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు సమాజంలో కులాలు అనేవి పూర్వీకుల వాళ్ళ వృత్తి బేస్ చేసుకొని వచ్చాయి.
కానీ ఈరోజు ఒక కులాన్ని దూషిస్తే తప్పు, ఇంకొక కులాన్ని దూషిస్తే ఒప్పు అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఉదాహరణకి ఒక యాదవుడు ఉన్నాడు, ఎరా గొల్లోడా అంటే తప్పుగా ఉంది. ఒక హరిజనుడిని కానీ ఒక గిరిజనుడు కానీ కులం పేరు పెట్టి మాట్లాడినప్పుడు ఎలా తప్పు అవుతుంది? అంటే కులం అనేది ఏదైనా కులమే, వృత్తిని బేస్ చేసుకుని వచ్చినవి కులాలు. ప్రతి ఒక్కరూ సంకర జాతే. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సంకర జాతే. ఎవరు కూడా ఇప్పుడు ఒక 40 ఏళ్ల క్రితము, ఒక 100 ఏళ్ల క్రితము వచ్చిన మానవ జాతి ఈరోజు కులాల పేరు పెట్టుకునేసి కులాల ద్వారా ఒకరికి అన్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అని బేస్ చేసుకుని మనం రాజ్యాధికారం ఏమంటే రాదు సార్ అది. ఎందుకంటే ఎవరైనా మనిషే, వాళ్ళ వృత్తిని బేస్ చేసుకుని ఆ రోజులో ఉండొచ్చు. ఆ కులం అనేదాన్ని అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సార్, నేను కులము అనేది మానవ జాతికి నాశనం సార్. అది దాన్ని ఎప్పుడైతే యూనిటీగా తెచ్చుకోగలమో ఆ రోజే రాజకీయాలు. ఎందుకంటే ఒక బీసీ పోయి ఒక ఎస్సీ ఇమలేకున్నాడు. ఎందుకంటే మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు వాదించాలన్నప్పుడు, ఏదైనా ఫైట్ చేయాలన్నప్పుడు వాళ్ళని చూసి పడుతున్నారు. అట్రాసిటీ కేసులు భయపడుతున్నారు. అలాంటప్పుడు రాజకీయాలు వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రభాకర్ గారు. మీ పాయింట్ అర్థం. ఓకే, ప్రభాకర్ గారికి చెప్పింది మీకు అర్థమయ్యేది. అంటే ఎస్సీలతో మాట్లాడాలంటే భయంగా ఉంది, ఎక్కడ ఎస్సీ అంటే అట్రాసిటీ కేసు పెడతారు అన్నట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అది ఎంతవరకు వస్తుంటారు? నిజం చెప్పాలంటే ఒక రకంగా యాక్ట్ కూడా మిస్యూజ్ అవుతుంది అనేది నా భావన. ఏది ఎస్సీల మీద అట్రాసిటీస్ జరిగితే దీని మీద చర్చించే ముందు మరో కాలర్ లైన్లో ఉన్నారు విజయనగరం నుంచి. హలో జగదీష్ గారు. హలో ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. జగదీశ్వరరావు అండి, చెప్పండి. మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడుతూ మీరు మాట్లాడాలనుకున్నది డైరెక్ట్ గా స్పష్టంగా మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి ఆయన ఈ కులం గురించి తర్వాత మాట్లాడారు. అది యాక్చువల్ గా ఈ కులం మొత్తం ఉన్నప్పుడు తర్వాత ఈ యొక్క డిఫరెన్షియేషన్, ఈ రిలీజియన్ డిఫరెన్షియేషన్ ఉంది. ఈ దేవుడు దెయ్యాలు తర్వాత ఇవన్నీ ఉంటుండగా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే మనం ఇందాక చెప్తున్నాం, ఈయన కూడా మనం మాట్లాడుకుంటూ ఈ ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడినా ఈయన మాట్లాడినా ఒకే విషయాన్ని ప్రస్తావించారు. దీని అంతటికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు సమస్య ఏంటిది, అసలు చెప్పదలుచుకునేది ఏంటిది పూర్తిగా నాకైతే అర్థం కాలేదు. కులాలు ఉన్నాయి, అవి అందరూ ఒప్పుకుంటాము. భేదాలు ఉన్నాయి, ఒప్పుకుంటాము. ఒకరినొకరు కలవడానికి వీలు లేదు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఇవన్నీ మనం ఒప్పుకున్నాము. అయినా ఈ పరిస్థితులలో కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాదు అనేది వాళ్ళ ఉద్దేశంలాగా అనిపిస్తుంది. అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ విభేదాలు ఉండగా కూడా మనము రాజ్యాధికారానికి రావడానికి చాలా అవకాశం ఉంది. ఇది నేను చెప్పాల్సింది. అంటే ఇందాక రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రజలు కనుక నమ్మితే ఆ నాయకుడికే రివర్స్లో డబ్బులు ఇచ్చి మరి అతన్ని రాజకీయాల్లో గెలిపిస్తారని చెప్పి, అంటే ఇది ఎలా సాధ్యపడుతుంది? అంటే ఇప్పుడున్న నాయకులు, అంటే మనం ముఖ్యంగా చెప్పాలంటే బహుజన నాయకులు ఉన్నారు చాలా మంది. అంటే చాలా మంది ఎన్నో సందర్భాల్లో పోటీ చేశారు. కత్తి పద్మారావు లాంటి కొంతమంది నాయకులు. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. అంటే ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి పరిస్థితుల నడుమ రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా రాణించాలంటే, రాజకీయాలలో రాణించడం అనేది ఊరికి ఎలెక్ట్ కావడము ఇది అనే ఉద్దేశం కాదండి. రాజకీయము మనం చేసే రాజకీయం వేరు. మనం ఏంది ప్రజల బాగు కొరకు చేసేది మనం. దానికి ఇప్పుడు ఇన్ని భేదాలు ఉండంగా కూడా, ఇన్ని విభేదాలు ఉండంగా, ఒకరినంటే ఒకరికి కలవకపోయినా సరే, నమ్మకం లేకపోయిన సందర్భాలలో కూడా మనుషులు ఎప్పుడైనా ఓటర్స్ ఏం చూస్తారు అంటే మమ్మల్ని నిజంగా మా కొరకు ఈ పార్టీ పనిచేస్తుందా లేదా అని చూస్తే, ఒకవేళ అట్లాంటి పార్టీ కనిపిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఓటేస్తారు అనేది నా నమ్మకం. లేదు కాబట్టి, ఛాన్స్ లేదు కాబట్టి ఉన్న పార్టీలకు ఓటేస్తున్నారు. ఆ పార్టీ వస్తే మాత్రం తప్పకుండా దానికే ఓటేస్తారు. ఓకే, కార్యక్రమంలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1. ఈ కార్యక్రమాన్ని సహసమర్పించిన వారు India's most fuel-efficient car, the new Indica EV, ESPN HD or Star Cricket HD 24/7.
ఈ రోజే నానోని టెస్ట్ డ్రైవ్ చేయండి. తప్పక ఇచ్చే కానుకలని, సెలబ్రేషన్ బోనస్ ని పొందండి. త్వరపడండి, ఆఫర్ పరిమితం. More color, more style. Vaio. Sony. Ultimately, we all want to leave our mark. We want to leave something to be remembered by. In my case, the technologies that will save humanity and will save this planet. Any innovation is a creative process. Inventing new technology is all about creation. So it starts with inspiration, then a long struggle, and ultimately achievement. So it starts with a dream. If we stop dreaming, we stop thinking. It helps you make friends, links you to YouTube, doubles up as an album, keeps track of your money, broadcast your views, gives you access to blockbuster movies. Presenting the SmartSphere with multiple internet-based applications. Absolutely stunning picture. It's not just a television. It's much more. Hey, beautiful. Hi. Panasonic. Ideas for life. వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీకే రాజాది గారు. ధర్మయ్య గారు ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే మీరు ఎంతోమంది ఒక ప్రొఫెసర్గా స్టూడెంట్స్ నాడి అనేది మీకు తెలుసు, ఎంతమంది విద్యార్థులను కూడా తీర్చిదిద్దిన ఘనత ఉంది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూస్తే మెజార్టీకే రాజాది గారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపుగా పయనించాలి, సాధించాలి అనే లక్ష్యంతో కానీ ముందుకు వెళ్తే విద్యార్థి రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఎంతవరకు ముఖ్యం అంటారు? అసలు నాయకత్వం రావాల్సింది విద్యార్థులే. ఓల్డ్ జనరేషను ఓల్డ్ ప్రిన్సిపుల్స్, న్యూ జనరేషన్ న్యూ ప్రిన్సిపుల్స్. ఇప్పుడు మన ప్రిన్సిపుల్ ప్రకారం రావాలంటే మాత్రం ఖచ్చితంగా యంగర్ జనరేషనే రావాలి, అది స్టూడెంట్స్లో నుంచే రావాలి. వాళ్ళు వస్తేనే నీతి అంటే ఇంతవరకు వాళ్ళకి అవినీతి గురించి ఎక్కువ అవకాశం లేదు, వాళ్ళు నేర్చుకోలేదు. అంటే మనం చూడొచ్చు ఇటీవల కొన్ని ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాల్లో ఏంటంటే కొంతమంది అగ్రవర్ణాల చేతిలో ఆ కీలు బొమ్మలుగా మారిన విద్యార్థులు ఎంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఇటువంటి నేపథ్యంలో వాళ్ళని కరెక్ట్గా రైట్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఎవరు రైట్ చేస్తారు వాళ్ళని? అంటే రాజ్యాధికారం ఒక లక్ష్యం చూపించడం, ఆ లక్ష్యం వైపుగా పయనించాలంటే విద్యార్థి రోజులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది? వాళ్ళని అంటే నేనైతే ఒక అటువంటి క్యాండిడేట్స్ని తయారు చేయడానికి కొరకు నేను ప్లాన్ చేసుకున్నాను. ఫ్యూచర్ జనరేషన్లో ఫ్యూచర్లో రాబోయే నాయకులని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పిన కదా. ఆ ప్లాన్లో నేను స్కూల్ కూడా పెట్టదలుచుకున్నాను. లీడర్స్ని తయారు చేయడం ఎట్లా, లీడర్స్ తయారు చేసే స్కూల్ అంటే రాబోయే తరానికి మనం ఏం చేయాలి. ఇప్పుడున్న తరంలో ఎవరు కూడా నాయకత్వానికి పనికిరారు. ఇక ఓకే, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. అన్నా నమస్తే అన్న. ధర్మనా నమస్తే అన్నా. ఇప్పుడు రాజ్యాధికార సంగతి తర్వాత ఒక చిన్న సైజు అన్న, మనకు ఒక 40-45 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అన్న అసెంబ్లీలో, అవునా? హలో చెప్పండి. చెప్పండి. ఈ ఎమ్మెల్యేల ముందు లేనంతగా కనీసం 2-3 లైన్లు చూస్తాను, ఒకటి కనపడతా. అసలు ఉండరో లేరో అర్థం కాదు. మీలాంటి వాళ్ళు స్పాన్సర్ చూసి ఒక క్లాసులు కండక్ట్ చేయరన్న. రాజ్యాధికారం తగ్గట్టు అసలు ఏమైపోతుందో ఏంటో వెనకపోయి ఉంటే చెయ్యెత్తిపోయారంట నా పరిస్థితి. ఓట్లేసి గెలిపిస్తారు, అంబేద్కర్ గురించి వచ్చిండే. రెండోది, వీళ్ళు ఎలక్షన్ల ముందే మీలాంటి వాళ్ళు చుట్టూ తిరుగుతారు. ఎలక్షన్ అయినా ఏడుంటారన్నా, ఈ గల్లీ వెళ్ళినట్టు ఇవి ఉండలేదు, హైదరాబాద్ పని జరిగదు. ఈ దౌర్భాగ్య పరిస్థితి. రెండోదన దళిత సంఘాలు కూడా ఏమైపోయినాయనా, ఏదో హైదరాబాద్ లో 3-4 చేరి యాలే దళిత సంఘం అయిపోయాయి. సుందూరు ఉద్యోగాన నేను కత్తిపట్నాలతో 15 రోజులు పనిచేసినాను. ఆయన సుందూరు అయిపోయినాక ఏదో ఇష్యూ వచ్చినప్పుడు ఒక్కసారి వస్తాడు. కనీసం మీలాంటి ఒక దళిత సంఘాలన్నా ఫామ్ చేయండి. మేము 20 ఏళ్ళలో దళిత ఉద్యమాలు పనిచేస్తుంటే ఏమవుతుందో ఈ పరిస్థితి అర్థం కాదు. మన వాళ్ళకి పదవులు వస్తే పదవులు అయినా కథలు తప్పేస్తాడు, ఆయన టీవీలో చూడాలి. కనీసం నేను చూస్తాను రోజు వస్తే ఇప్పుడు ఎక్కడ 3 లైన్లో కనపడతామన్నా కనపడరు. మన వాళ్ళు ఏడుంటారో ఏంటో అర్థం కాదు. గొర్రెల పక్కన ఉండరు.
ఈ ఉద్యమాల్లో కూడా ఉద్యమాలు ఉంటారంటే చేయొచ్చు చేయొచ్చుడు. ఈ పరిస్థితి ఏందన్న మరి ఎడ్యుకేటెడ్ అయ్యాడు మీలాంటి ఇంటలెక్చువల్స్ ఏదో టీవీ వన్ పుట్టిన అంటే మేము చూస్తున్నాం. ఏముండదు అన్ని పూర్తి వచ్చానలే రవిప్రకాష్ అన్న పుట్టిన అంటే మనకి ఒక అవకాశాలు వస్తుంది. కనీసం చర్చ కార్యక్రమం పార్టీకి ఒకరు రారేళ్ళు ఏముండదు సబ్జెక్ట్ చేతి దించుడు ఓట్లేకి గెలిపించు రిజర్వేషన్. ఒకటే నా కాంచీరామ్ టైంలో కనీసం కోట్ల మంచి గెలుపుతున్నాడు. మంచి పేరు వచ్చింది బీఎస్పీ. నేను 50 గ్రామాల అంబేద్కర్ సంఘాలు స్థాపించినాను. ఆ టైంలో పొత్తు అంటే చెరగొట్టారు. మళ్ళా బీఎస్పీ వచ్చారు, మళ్ళా ఇడిపోయారు. ఎలక్షన్ టైం బీఎస్పీ వస్తుంది పోతుందన్న. మీలాంటి వాడు దయచేసి అసలు చేయండి. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. ఆయన చెప్పిన దానికి మనం కూడా కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు రిజర్వేషన్ సామాజిక వర్గం నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల విషయంకి వస్తే కనుక ఆయన దాని గురించి మాట్లాడారు. అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఓట్లు వేసే అంటే ఎలక్షన్ టైంలో మాత్రం చుట్టూ తిరిగి ఇప్పుడు మాత్రం ఎవరు కనిపించరు. ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు దళిత బహుజన వర్గాల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి ఒక క్లాస్ ఏర్పాటు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. వాళ్ళ క్లాసులు తీసుకునే ఛాన్స్ మనకైతే రాదండి. ఒకటి. రెండవది వాళ్ళు వినడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఒకవేళ అట్లాంటి క్లాస్ తీసుకున్నా వాళ్ళకి ఉపయోగం లేదు. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ కమ్యూనిటీ వైజ్ ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ పార్టీ ఏ పార్టీ అయితే టికెట్ ఇచ్చిందో ఆ పార్టీ సిద్ధాంతాలకు తప్పించి మన కొరకు పనిచేసే అవకాశం వాళ్ళకి లేదు అసలు. ఓకే, మీతో మాట్లాడడానికి సూర్యాపేట నుంచి చిరంజీవి గారు లైన్లో ఉన్నారు. చిరంజీవి గారు, ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడుతూ డైరెక్ట్గా మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు రాజ్యాధికారం కావాలంటున్నారు కదా దళితులకి, అది ఎవరు ఇవ్వాలని అంటారు మీరు? చెప్పండి. మీరు ఇంకా మాట్లాడేది ఏమైనా ఉంటే మాట్లాడండి, తర్వాత చెప్తానండి. అదే సార్, రాజ్యాధికారం కావాలి అని చెప్పి వేస్తున్నారు కదా, అది ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఇవ్వాలి దళితులకి అని అడుగుతున్నారు సార్. నేను దళితుల్నే, నాకు చిన్న డౌట్ వచ్చి కాల్ చేశాను సార్. మీరు ఈ విధంగా అడగడం అనేది కొద్దిగా అర్ధరహితంగా ఉంది. అంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత 10 నెలల నుంచి కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా అవగాహన తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి, రాజ్యాధికారం గురించి ప్రజలకి చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సమాజంలో 85% పైగా ఉన్న మెజారిటీ పీపుల్ వాళ్ళందరూ కలిసి ఐక్య పోరాటం చేస్తే కనుక రాజ్యాధికారం సాధించవచ్చు అనేది ఒక కార్యక్రమం ఉద్దేశం. మీరు కూడా మీ ప్రాంత ప్రజల్ని ఆ ఏరియాలో ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన తీసుకురావడం, అలాగే రాజ్యాధికారం గురించి ముఖ్యంగా ప్రధానంగా అది అంతిమ లక్ష్యంగా మీరు ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. ఇబ్రహీం గారు, నమస్తే అండి. వస్తే ధర్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. హలో, చెప్పండి. నమస్తే. ఈ దేశంలో రాజ్యాధికారము మెజార్టీకే రావాలంటే ఇది ఇంపాసిబుల్ సార్. ఈ దేశ చరిత్ర తెలిసిన వారికి ఎవడైనా చెప్పగలడు. ఎందుకంటే ఒకటే సిస్టమ్ ఉండాలి. అకార్డింగ్ టు ద పాపులేషన్, పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ కింద తీసుకుంటే ఆ విధానం ద్వారా రావాల్సిందే కానీ కులాలన్నీ సంఘటితమయ్యి రాజ్యాధికారం రావాలంటే ఎప్పటికీ రాదు. ఒకటే దామాసా సిస్టంలో ఎలక్షన్స్ రావాలి. వచ్చినప్పుడు దానికి ఎవరైనా కానీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఆ పద్ధతి ద్వారా రావాల్సిందే. చెప్పండి. హలో, చెప్పండి. ఆ విధానం అనుసరిస్తేనే కానీ ఇంకా అంతకు మించి మనకు సోర్సెసే లేదు. అంటే మీరు చెప్పేది రాజ్యాంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు. సామాజిక సిస్టంలో ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఏ కులము వాని హక్కు ఓటు వేసుకుంటే వాడికి కావాల్సిన వ్యక్తికి వేసుకుంటాడు, అప్పుడు అతను సాధించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఇబ్రహీం గారు మీ అభిప్రాయం తెలిపినందుకు. మరో కాల్ గుంటూరు నుంచి మాణిక్యరావు గారు లైన్లో ఉన్నారు. మాణిక్యరావు గారు, ముందుగా TV1 వారికి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు మీరు, మీకు ధన్యవాదాలు సార్. TV1 TV9 వారికి థ్యాంక్ యూ అండి. అలాగే సార్ ధర్మయ్య గారు, జై భీమ్ సార్. జై భీమ్ అని చెప్పండి సార్. ఇప్పుడు మెజారిటీకే రాజ్యాధికారం రావాలి అని అంటే ప్రజల్లో చైతన్యం చేయడానికి ఇప్పుడు TV1 వారు చేసినట్టే ప్రతి ఒక్క దళితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా ఒక చైతన్యవంతమయ్యి మన విద్య లేనటువంటి మన వాళ్ళకి విద్య కలిగినటువంటి మనం బోధించుకోవటం ఒక మార్గం సార్. అది
10వ తరగతి అబౌవ్ చదివిన మన పిల్లలందరికీ ఈ రోజు రాజ్యాధికారం యొక్క ఆవశ్యకత అవసరం వాళ్ళు ఈ రోజు గుర్తెరిగారు. ఇది అబౌవ్ 10th చదివిన పిల్లలందరికీ తెలుసు ఈ రోజు. ఇది రకరకాల ఉద్యమాలు కానీ మన నాయకులు మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ కాన్షీరామ్ గారు కానీ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కానివ్వండి, అలాగే బుద్ధిజం చెప్పినటువంటి సూక్తులు కానివ్వండి, అనేకమైనటువంటి మార్గాలు ఈ నిర్దేశిస్తా ఉన్నాయి. అయితే అంబేద్కర్ గారు చెప్పినటువంటి నిరంతర పోరాటమే హక్కుల సాధనకు మార్గం అని ఒక మాట చెప్పారు అంబేద్కర్ గారు. ఆ నిరంతర పోరాటం అంటే మనం ఎప్పుడు పోరాట స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో మన సంపద వాటా గురించి మనం అడగాలి. మన వాటా మాకేది అని చెప్పేసి మనం నిలదీసి అడగాలి. పేదరికం మీద పోరాడాలి, ఆత్మ గౌరవం మీద పోరాడాలి, అలాగే సామాజిక న్యాయం కోసం పోరాడాలి, అలాగే అందరం ఐక్యంగా ఉండటం కోసం కూడా పోరాడాల్సిన ఇది ఈ రోజు వచ్చింది. పోరాటాలు లేకుండా ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని ఎలాంటి మార్పు ఇప్పటి వరకు రాలేదు, ఇక ముందు రాదు. రాజ్యాధికారం రావాలి అని అంటే హక్కుల గురించి అడగాలి, నిలదీయాలి, అవసరమైతే కాలర్ పట్టుకోవాలి. మనల్ని తొక్కేసిన వాడిని మనమే కాలర్ పట్టుకునే క్రమం వస్తే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం అనేది పోరాటం ద్వారా మాత్రం వస్తుందని నా అభిప్రాయం సార్. ధర్మయ్య గారు, జై భీమ్ సార్. థ్యాంక్ యూ మాణిక్రావు గారు, మంచి పాయింట్ ఆయన మాట్లాడారు. అంటే ప్రతీకార ఉద్యమం అనేది అవసరం అన్నట్టు ఆయన మాట్లాడతారు. ప్రతీకారం ద్వారా అధికారంలోకి రావడం కష్టమండి. ఎప్పుడైనా ఆల్టర్నేటివ్ మనం సిస్టమ్ తయారు చేయాలి, కానీ ఉన్న సిస్టంలో నుంచి నువ్వు మంచిగా వెతకాలంటే లేని దాన్ని వెతకడము నేతి బీరకాయలు నెయ్యిని వెతికిన. అంటే ఇబ్రహీం గారు కూడా అదే అన్నారు, అంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తే తప్ప రాజ్యాధికారం రాదు, ఈ విధంగా చేస్తే మాత్రం రాజ్యాధికారం సాధించలేమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో మార్పులు ఎవరు చేయాలి? ఉన్న ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి ఏం అవసరం ఉంది? లేదు కదా. ఎవరు చేయాలి? మనము చేయాలి. మనం ఎప్పుడు చేయాలి? మనకు అధికారం వస్తే చేస్తాము, అధికారం రాకపోతే ఎక్కడ మార్పు చేస్తాం? అంటే ముందు మనము అధికారంలోకి రావడానికి మన ప్లాన్ మనం తయారు చేయాలి. ఆ ప్లాన్ లేకుండా ఉట్టి మాటలు మాట్లాడితే ఎంతకాలమైనా ఇదే చర్చలు జరుగుతూ ఉంటాయి, అధికారం మాత్రం రాదు. అవేర్నెస్ తీసుకురావడం ఒక భాగమే, కానీ దానికి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం అయితే మనకే ఉంది. దానికి పార్టీ బహుశా మనం ఇప్పుడు చూస్తున్న మన రాష్ట్రంలో కానీ మన సమాజంలో చూస్తున్న నాయకులు, ముఖ్యంగా దళిత బహుజనంలో పుట్టుకొచ్చిన నాయకులను బట్టి ఏమనుకుంటారు, ఆయన ముందుగానే ఇలా తయారవుతారు నాయకులు అని చెప్పి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. అంటే నాయకులను మీరు నమ్మొద్దు, నాయకత్వాన్ని బలోపేతం చేయండి అని చెప్పి ఒక విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఎందుకు, అంటే అంత నాయకుల మీద ఎందుకు నమ్మకం పోయింది? ప్రజలు కూడా ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ విధంగా ఎందుకు తయారయ్యారు అంటారు నాయకులు తయారైంది ఎక్కడి నుంచి? ఏ సొసైటీ నుంచి తయారైతే ఆ విధంగా ఉంటారు. కుల సొసైటీ నుంచి, అంటే సామాజిక వర్గాలు విభేదాల నుంచి తయారైన నాయకులు వీళ్ళందరూ. న్యాచురల్గా వాళ్ళు కూడా ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి పాలేరులాగా, అంటే వాళ్ళ తొత్తులుగా పనిచేస్తారు తప్పించి ప్రజల కొరకు ఎవరు పనిచేయరు. మరి ప్రజల కొరకు పనిచేసే వ్యక్తి కావాలంటే ప్రజల నుంచి రావాలి, పార్టీల నుంచి రావద్దు. పార్టీల నుంచి రావడానికి కొరకు వాళ్ళు ఏం చేస్తారు? టికెట్ కొరకు డబ్బులు ఖర్చు పెడతారు. టికెట్ ఇచ్చినాక గెలవడానికి కొరకు డబ్బులు ఖర్చు పెడతారు. అంటే డబ్బున్నోడే అధికారంలోకి వస్తాడు ఈ ప్రజెంట్ సిస్టంలో. ఆ సిస్టంలో మనం అధికారం రావాలంటే మన వల్ల కాదు. ఇక అంటే ఇందాక ఒక కాలర్ చెప్పినట్టు ఇప్పుడున్న కుల సంఘ నాయకులు కానీ లేకపోతే నియోజకవర్గం ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తమ సామాజిక వర్గం కోసం ఎంతవరకు పాటుపడుతున్నారు, ఎంతవరకు పనిచేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదండి. తమ సామాజిక వర్గం కొరకు పనిచేసే అవసరం వాళ్ళకు లేదు. తెలుగుదేశం పార్టీలో నిలబడిన క్యాండిడేట్ తెలుగుదేశంనే సపోర్ట్ చేయాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. అంతేగాని తన ఇష్టం వచ్చినట్టు తన సామాజిక వర్గానికి చేయడానికి ఆయనకు అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి కూడా అట్లనే ఉంటాడు. నీ సమాజం నుంచి వచ్చిండని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ సమాజం నుంచి రిప్రజెంట్ చేయట్లేదు ఆయన. వాళ్ళ పార్టీ ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి రిప్రజెంటేటివ్ మన తరఫున మనల్ని వ్యతిరేకించడానికి కొరకు వాళ్ళు పెట్టుకున్నారు. అంతేగాని మన కొరకు చేస్తారని ఎక్స్పెక్టేషన్ చేయడమే అవసరం లేదు. వాళ్ళు మనకేం చేయరు. అంటే ఇందాక మనం మాట్లాడుతూ విద్యార్థి రోల్ గురించి మాట్లాడుతూ వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి? ముఖ్యంగా విద్యార్థి శక్తి అనేది మనం ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాల్లో చూసాం.
ఇప్పుడు విద్యార్థులు లేకుండా అసలు ఉద్యమాలే లేవు. ఎక్కడైనా ఏ ప్రదేశమైనా ప్రపంచం మొత్తం మీద ఉద్యమాలు ఉన్నాయి అంటే విద్యార్థుల వల్లనే ఉంటాయి. ఉద్యమం ఏర్పడేది, దాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎప్పుడు కూడా విద్యార్థులే. అన్ని ఉద్యమాలు విద్యార్థులతోనే నడుస్తాయి. విద్యార్థులను ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళని ప్రక్కకు నెట్టేసి నాయకులు ముందుకు వస్తారు తర్వాత. కానీ ఉద్యమంకి ముఖ్యమైన వ్యక్తులైతే స్టూడెంట్స్. అంటే అంబేద్కర్ నేను సమీకరించు, బోధించు, పోరాడు, ఈ నినాదంతో ఎంతమంది ముందుకెళ్తున్నారు? ప్రస్తుతం అయితే ఈ నినాదంతో ఎవరు లేరండి. మనం అంటే నేను కూడా అదే చెప్తాను, ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ యునైట్. కానీ నిజంగా నేను చేస్తున్నానా? నా మనసుకైతే నాకు అనిపిస్తుంది నేను కూడా చేయట్లేదు. ప్రిన్సిపుల్ బాగుంది, కానీ నిజంగా ఆ ప్రిన్సిపుల్ని ఫాలో అయితే మాత్రం తొందరగా మనకు అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరేమో ఎడ్యుకేట్ చేయట్లేదు, నేర్చుకుంటున్నాము, వింటున్నాము, మేము కూడా నేర్చుకుంటున్నాము. అంబేద్కర్ చెప్పింది ఏందని తెలుసుకుంటున్నాము. తెలుసుకోవడంలోనే టైం అంతా గడిచిపోయింది. ఇప్పటికీ 60 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా నేను అంబేద్కర్ని పూర్తిగా తెలుసుకోలేదు. నేను తెలుసుకునేది ఎప్పుడు, నేను చెప్పేది ఎప్పుడు, నేను సమీకరించేది ఎప్పుడు? చర్చా కార్యక్రమానికి పాల్గొన్నందుకు. అంటే ముఖ్యం ఇప్పుడు ఉన్న నాయకులు తమ స్వార్థాన్ని వీడి అంబేద్కర్ నినాదంతో ముందుకెళ్ళి ప్రజల్లో రాజ్యాధికారం గురించి చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపడితే త్వరలోనే రాజ్యాధికారం సాధించవచ్చు అనేది ధర్మయ్య గారి అభిప్రాయం. ఇది ఈనాటి కార్యక్రమం. రేపు ఉదయం మరియు గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి TV1.